ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ మంజుల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గారు. అప్పలరాజు గారు నమస్కారం. నమస్కారం ప్రశాంత్. మీకు చాలా క్వశ్చన్స్ అడగాలి. అయితే అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజుకి ఏమన్నా దగ్గరి బంధువా, ఏదైనా బంధుత్వం ఉందా? 5 ఏళ్ళు పదవి పొందే సఖ్యత ఎలా సంపాదించారు జగన్మోహన్ రెడ్డి వద్ద? నేను ఒకటి ముందుగా ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రశాంత్, నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఎవరు కూడా ప్రపంచంలో అయితే సమాధానం చెప్పలేరు. ఎందుచేత ఈ మాట చెప్తా ఉన్నానంటే, నేనేమి ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు. నేను లాక్కినా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అపోజిషన్లో ఉన్నప్పుడు చేయి పట్టుకొని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రాజకీయాల్లో ఎలా నడవాలో నేర్పించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. మంత్రిని చేశారు. సందర్భం వస్తే మంత్రిగా కొనసాగించారు. వన్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్ మై సెల్ఫ్. యాజ్ ఎ డాక్టర్గా ఉన్నప్పుడు చాలా కమిటెడ్గా వైద్యం చేశాను. నేను రాత్రనక పగలనక, రాత్రి పగలనేది తేడా తెలియకుండా పనిచేశాను. వన్స్ ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. పాలిటిక్స్ అనేది ఇట్స్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్, మోర్ ఓవర్ రిలేట్స్ విత్ డౌన్ ట్రాడెన్. అందుకని రాజకీయాలంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. అదే పని చేశాను నేను. ఈ 5 ఏళ్ల కాలంలో నాకు ఎప్పుడు కూడా ఐ వాజ్ నెవర్ అవే విత్ ద పీపుల్. ప్రజలతో ఎప్పుడు కూడా నేను దూరంగా లేను. నేనైతే ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే నేనైతే దానికి చెప్పలేను, కానీ నాకు గొప్ప అవకాశం ఇచ్చారని మాత్రం చెప్పగలుగుతాను. నేను గొప్ప అవకాశం ఇచ్చారని సీదిరి అప్పలరాజు కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా పలాసకి, మంత్రి హోదాలో రాష్ట్రానికి సీదిరి అప్పలరాజు ఏం చేశారంటే? చాలా మంచి ప్రశ్న ప్రశాంత్ గారు. మా పలాస నియోజకవర్గం వెనక్కి నెట్టివేయబడ్డటువంటి నియోజకవర్గం. నాట్ ఓన్లీ పలాస, ఈవెన్ ఇచ్చాపురం, మా ఉద్దాన ప్రాంతం వెనక్కి నెట్టివేయబడ్డటువంటి. బికాజ్ ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యామిలీ 60 సంవత్సరాలు పరిపాలించి ఇంకా ఈ ప్రాంతంలో ఫలానా సమస్య ఉంది, ఫలానా సమస్య ఉంది అని చెప్పుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నాము అంటే దాని అర్థం 60 సంవత్సరాలు ఒకే కుటుంబం పరిపాలించి ఈ ప్రాంతానికి ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికీ 60 సంవత్సరాలు పరిపాలించిన కుటుంబ సభ్యులు ఇంకా ఆ ఊరికి రోడ్ లేదు, ఈ ఊరికి రోడ్ లేదు, అక్కడ వాటర్ లేదు, ఇక్కడ డ్రైన్ లేదు, ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్తా ఉన్నారు అంటే ఈ 60 సంవత్సరాలు మీరు ఏం చేశారన్న దానికి సమాధానమే మా 5 ఏళ్ల పరిపాలన. తిత్లీ వాళ్ళకి మేము తిత్లీ తుఫాను బాధితులు ప్రామిస్ చేస్తాం, ఉద్దానాన్ని పునర్నిర్మిస్తాం, పెంచి పరిహారం ఇస్తామని. 5.5 లక్షల కొబ్బరి చెట్లు పంపిణీ చేస్తాం. 2.5-3 లక్షల జీడి మొక్కలు పంపిణీ చేస్తాం. పెంచిస్తామన్నటువంటి పరిహారం ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చాం. కిడ్నీ బాధితుల కోసం ఒక 200 పడకల రీసెర్చ్ హాస్పిటల్ కట్టాం. ఇంటికి వంశధార నీటిని తెచ్చిస్తాం, సర్ఫేస్ వాటర్ సప్లై చేస్తాం మనం కిడ్నీ జబ్బులు రాకుండా. ఈరోజు 700 కోట్ల రూపాయలతో ఇంతటి హ్యూమాంగస్ ప్రాజెక్టు స్వాతంత్రం వచ్చి ఎప్పుడు మనకు రాలా. ఈరోజు శంకుస్థాపన చేసి ప్రారంభం కూడా చేస్తాం ఇన్స్పైట్ ఆఫ్ దిస్ కోవిడ్ క్రైసిస్. ఎప్పుడైనా ఇది సాధ్యమైనంత పెద్ద ప్రాజెక్టు ఒకే ప్రభుత్వ హయాంలో పూర్తి చేయగలగడం ఎప్పుడైనా విన్నామా మనం? కానీ చేస్తాం. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్. అలా మా ఊర్లో ఓ డిగ్రీ కాలేజ్ లేదు పలాసలో. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు నేను ఎమ్మెల్యే సమయానికి. ఇంకా అన్యాయం ఏంటంటే ఎన్నికలకి 6 నెలల ముందు గత ప్రభుత్వం కొత్తగా 4-5 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఒక శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేసింది. ఇచ్చాపురంలో బారువా, సోంపేటలో 2 డిగ్రీ కాలేజీలు ఉంటే ఇచ్చాపురంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాడు ఆయన. టెక్కల్లో ఒక డిగ్రీ కాలేజ్ అంటే కోటబొమ్మాలకు అదనంగా డిగ్రీ కాలేజ్ మంజూరు చేశారు. మరి మా పలాస ఏం అన్యాయం చేసిందండి? మాకెందుకు రాదు, మాకెందుకు ఇవ్వరు అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అప్పటి ఎమ్మెల్యే శివాజీ గారు ఏం చేస్తున్నారు? ఇంకా మౌన దీక్షేనా? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి ఎమ్మెల్యేగా?
దేనికి మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేయాలా? సిగ్గుగా అనిపించడం లేదు? మేము ఒక ఎండలో మండు టెండలో ఒక రోజంతా ధర్నా చేసాం. మేము అందరం మండు టెండలో పైన టాప్ కూడా లేకుండా ఎండలో కూర్చొని నిరసన చేసాం ఎంటైర్ ఒక డే. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేసుకోగలిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైడనింగ్ ఆఫ్ రోడ్స్, ఒక్క డబుల్ రోడ్డు ఉందండి మా నియోజకవర్గంలో? ఒక్కటంటే ఒక్క డబుల్ రోడ్డు ఉందా? నేను వచ్చిన తర్వాత కాశీబుగ్ నుంచి అక్కుపల్లి వజ్రకొత్తూరు ఒక డబుల్ రోడ్డు మంజూరు చేస్తాం. 19 కిలోమీటర్ స్ట్రెచ్, సుమారుగా 27 కోట్లతో ఎంతో డబుల్ రోడ్డు నియర్ కంప్లీషన్. అది పీపీ రోడ్ అంటామంటే నువ్వుల రేవు నుంచి టెక్కలపట్నం వరకు రోడ్డు డబుల్ రోడ్ నేను మంజూరు చేయించాను. ఒక పోర్షన్ కంప్లీట్ అయింది, ఇంకొక పోర్షన్ ఇన్ ద మిడ్ వే ఆఫ్ ది వర్క్స్. మందస టౌన్ రోడ్స్ మీరు వెళ్ళి చూసుకోండి, 8 అడుగుల రోడ్ని 80 అడుగుల రోడ్డు చేస్తున్నాం మేము. ఏదో ఒక రోడ్డు, ఈ రెంటుకోట వైపు రోడ్డు డబుల్ రోడ్ ఆయన మంజూరు చేయించారు కానీ కంప్లీట్ చేయించుకోలేకపోయాడు. ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ తీయించుకోలేకపోయాడు, చేసుకోలేకపోయాడు. మేము వచ్చి ఎన్క్రోచ్మెంట్స్ అని తీసి ఆ వర్క్ కంప్లీట్ చేయించాను. టౌన్లో ఉన్న రోడ్డు 60 అడుగుల రోడ్డుని ఈరోజు 80 అడుగుల రోడ్డుకి ఎక్స్టెండ్ చేసుకున్నాం మేము. అన్ని రోడ్లు కూడా వైడెన్ చేసుకున్నాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్వి రోడ్డుకు డబుల్ రోడ్ చేస్తామని హామీ ఇచ్చారు పలాస మీటింగ్లో. అదనంగా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ శాంక్షన్ చేయించాను. ఈయన 60 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ శాంక్షన్ చేయించుకోగలిగాడు. ఈయన 64 ఎకరాలు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ శాంక్షన్ చేయించాడు. 150 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ సిటీ శాంక్షన్ చేయించాను. పనులు జరుగుతున్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 2500 ఇళ్లతో ఒక సింగిల్ కాలనీ జగనన్న కాలనీ, 5500 ఇళ్లతో మరొక జగనన్న కాలనీ, అలాగా ఎన్ని హౌసింగ్స్ మంజూరు చేస్తాం. మా పలాస సిహెచ్సికి 5.5 కోట్లు ఇచ్చి అదనంగా ఒక ఫ్లోర్ ఇచ్చి బ్రహ్మాండంగా హాస్పిటల్ తీర్చిదిద్దు. హరిపురం సిహెచ్సికి 2.5 కోట్లు ఇచ్చి దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దు. అక్కడ ఒక అదనంగా డయాలసిస్ సెంటర్ మంజూరు చేస్తాం. అన్ని డయాలసిస్ సెంటర్లు అదనంగా బెడ్స్ మంజూరు చేయించాం. ఎక్కడైనా ఇప్పుడు కిడ్నీ జబ్బులు వాళ్ళ అండర్స్ట్ కనిపిస్తుందా మీకు? ఎక్కడైనా వార్తలు చూస్తున్నారా మీరు? ఈ 5 ఏళ్ల కాలంలో గతంలో మీరు చూసుకోవచ్చు. ఆటోలో ఒకటి చనిపోయాడని, బస్సులో చనిపోయాడని, ట్రైన్లో చనిపోయాడని, వైజాగ్లో చనిపోయాడని, శ్రీకాకుళంలో చనిపోయాడని, పలాసలో చనిపోయాడని, ప్రతిరోజు హృదయ విధాయకమైనటువంటి వార్తలే కదా. ఇక్కడ ఎక్కడైనా 2 విషయాలు మాట్లాడుకుందాం. మీరు చెప్పిన దాంట్లో వ్యాలిడ్గా డిస్కషన్ చేసుకోవాల్సినవి, నేను ఈ టైంలో డిస్కషన్ చేసుకోవాల్సింది తిత్లీ పరిహారం గురించి ఒకటి, ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్న కిడ్నీ గురించి ఒకటి. కిడ్నీ 3 ఏళ్లలోనే మీరు చేసిందా? గతంలో వారు చెప్పినట్టు వారు హడావిడి చేసుకుంటున్నట్టు అప్పుడు రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుందా? లేకపోతే ఈ 3 ఏళ్లలో మీరు చేసిన రిజల్ట్ కనిపిస్తుందా? గతంలో ఏదైతే కుప్పంకి తరలించాల్సిన 600 కోట్ల ప్రాజెక్ట్ ఉద్దానానికి తెచ్చాము, దాని రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు నిన్నగాక మొన్న ప్రారంభించిన దాని తాలూకు రిజల్ట్సే వచ్చినాయి సీదిరి అప్పలరాజు చెప్తున్నారు. ఒక డాక్టర్గా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, డయాలసిస్ అనేది ఏదైతే ఈ వ్యాధి తీవ్రతను కొద్ది గొప్ప లైఫ్ డ్యూరేషన్ పెంచుతుంది కానీ పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పట్టదు. ఉద్దాన ప్రాంత ప్రజలకు సీదిరి అప్పలరాజు లాంటి నేతలు ఇదో మీకు మోక్షం కలిగిస్తాం, ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితి ఒక డాక్టర్గా ఎప్పుడు చెప్పగలుగుతారు ఈ సిచ్యువేషన్? అనేక సందర్భాల్లో కూడా నేను మీకు చెప్పాను. నేను ఎవరెవరైతే కిడ్నీ జబ్బుతో ఆల్రెడీ బాధపడతా ఉన్నారో, జబ్బు తీవ్రతని తగ్గించడానికి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రొలాంగ్ చేయడానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్, అవసరమైనటువంటి మెజర్స్ అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి రీసెర్చ్ హాస్పిటల్లో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం. కొత్తగా జబ్బులు రాకుండా గ్రౌండ్ వాటర్స్ వల్ల ఇబ్బంది అని మనం అనుకుంటా ఉన్నాము. సో గ్రౌండ్ వాటర్స్ వాడకుండా సర్ఫేస్ వాటర్స్ ఈరోజు మనం తీసుకొని వచ్చాం 700 కోట్లు. సో కంటిన్యూస్లీ సర్ఫేస్ వాటర్స్ మీద డిపెండెంట్ అయితే రాబోయే 5 ఏళ్ల కాలంలోనూ 10 ఏళ్ల కాలంలోనూ కొత్తగా జబ్బులు వచ్చేటటువంటి అవకాశం నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తుంది. అంటే దిస్ విల్ టేక్ మినిమం ఏ డికేడ్ ఆఫ్ టైమ్ టు మేక్ దిస్ ఏరియా కిడ్నీ డిసీజ్ ఫ్రీ. ఇది ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో జరిగే ప్రక్రియ కాదు. ఇంత మీన్ వైల్ ఆల్రెడీ జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం, అన్ని మెజర్స్ ఇస్తాం, అన్ని రకాల సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్. ఇంత మీన్ వైల్ ప్రతి గ్రామంలో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టాం, MLHP పెట్టాం. ఎవ్రీ 2 వీక్స్కి ఎవ్రీ ఫోర్ట్నైట్లీ 104 అని చెప్పి ఒక డాక్టర్ వెళ్తూ ఉన్నాడు, లోకల్గానే పరీక్షలు చేస్తున్నాడు. అవసరమైన డ్రగ్స్ అన్నీ కూడా వాళ్ళకి అక్కడే ఇస్తూ ఉన్నాం. అక్కడ అందుబాటులో లేనటువంటి వాడిని పోస్ట్లో పంపిస్తూ ఉన్నాం. వన్స్ ఇక్కడ రీసెర్చ్ యాక్టివిటీ కూడా ఈ కపుల్ ఆఫ్ వీక్స్ ఆఫ్ టైంలో మొదలైతే ఎవ్రీ హౌస్ హోల్డ్ను కూడా స్క్రీన్ చేస్తాం, ఎవ్రీ పర్సన్ కూడా స్క్రీన్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒక చాలా పెద్ద ప్రక్రియ. రెండోది, మేము గతంలో మంజూరు చేశాము,
మేము గతంలో మంజూరు చేసాము. మీకు ఒక విషయం చెప్పాలి సార్, మేము మున్సిపాలిటీలో కూడా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి 110 కోట్లతో శంకుస్థాపన చేసాం, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది 2009లో, 2009 అంటే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు? ఎందుకు కమిట్మెంట్లు లేక? లైక్వైజ్ చంద్రబాబు ఇక్కడ మేము హాస్పిటల్ ఇచ్చామని చెప్తున్నాడు కదండి. చంద్రబాబు అంత సిగ్గు లజ్జ లేని రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. నేనేమి ఊరికే చెప్పడం, సీరియస్గానే చెప్తా ఉన్నాను. చంద్రబాబు హయాంలో వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ హాస్పిటల్ కట్టాలా అన్నటువంటి వాదనలు లేకపోతే ఉద్యమాలు ఎక్కువ అవుతూ ఉంటే చంద్రబాబు ఒక మాట చెప్పాడు ఏంటి, మీకు రీసెర్చ్కి అవసరమే ఏర్పాటు చేస్తాము, నోడల్ హాస్పిటల్గా విశాఖపట్నం విమ్స్ హాస్పిటల్ మీకు ఉంటుంది అని చెప్పి ఒక జీవో ఇచ్చారు. విశాఖపట్నం విమ్స్ హాస్పిటల్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నేను డాక్టర్నే కదా, నాకు తెలుసు కదా, ఎవడో పనికిమాలిన వాళ్ళు చెప్తే వినేసేది కాదు కదా, మాకు తెలీదా? విమ్స్ హాస్పిటల్లో నువ్వు నోడల్ ఏజెన్సీ పెట్టి ఇక్కడ పేషెంట్లందరినీ నువ్వు అక్కడ తీసుకొని వెళ్తే ఎలా ప్రక్రియ జరుగుతుందని చెప్పి మళ్ళీ మేము 12 రోజులు మేము ధర్నా చేసింది నేనే. ఇదే వైఎస్ఆర్ స్క్వేర్ దగ్గర, ఇదే గాంధీ విగ్రహం దగ్గర పెద్ద టెంట్ వేసుకొని 12 రోజులు ధర్నా చేశాము. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వందలాది మందితో 12 రోజులు ధర్నా చేశాను. తిత్లీ టైం అప్పుడు ఈ వాదన ఎక్కువ ఉంది, ఉద్యమాలు ఎక్కువ అవుతున్నాయి, ప్రజలు అన్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఈయన ఒక జీవో ఇచ్చాడు ఏంటి, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి ప్లేస్ అడిగితే వీళ్ళు ప్లేస్ చూశారు. 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టు బి కన్స్ట్రక్టెడ్ అండర్ ది నేమ్ ఆఫ్ ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ఏపీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు ప్రైవేట్గా కట్టుకోవడానికి ఈయన ల్యాండ్ ఎలినేషన్ చేసి ఈయన శంకుస్థాపన చేశాడు. తీయమనండి, వాళ్ళకి దమ్ముంటే జీవో తీసి చూపించమనండి, నేను చూపిస్తాను ఆ జీవో. నేను చూపించిన ఐ విల్ షో యూ దట్ స్క్రీన్ షాట్ ఆల్సో. మీరు ఎడిటింగ్లో మీరు కావాలంటే ఈ 2 నిమిషాలు 1 మినిట్ మీరు ఇది చేసుకోండి. ఐ విల్ షో యూ దట్ స్క్రీన్ షాట్. ఇదేమి సార్, అది నాకు పంపించండి, దాంట్లో నేను డిస్ప్లే చేస్తాను, పంపిస్తాను నేను మీకు. ఓకే. ఒక్కొక్కడు అవగాహన లేని పనికి మాలిన మాటలు ఒక్కొక్కడు. మేము డాక్టర్లమేనండి, ఎంబీబీఎస్ చదివి ఎండీలు చదివి. ఓకే సార్, ఆ జీవో పంపించండి. నేను ఏదైతే ఈ డిస్కషన్ మీద ఇచ్చారో దాని మీద ఒక క్లారిటీ ఇస్తాను. ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, ఉండండి వస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. సో వాళ్ళ కోసం అని చెప్పి ల్యాండ్ ఎలినేషన్ చేసి తిత్లీ టైం అప్పుడు, తిత్లీ అంటే ఎప్పుడండి, 2018 అక్టోబర్. ఆ టైంలో నువ్వు శంకుస్థాపన చేస్తావా ఆడావుడిగాను? అది ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వాళ్ళ కోసం, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్స్ వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు శంకుస్థాపన చేసి కిడ్నీ జబ్బులు వాళ్ళ కోసం మేమే హాస్పిటల్ జీవో ఇచ్చామని చెప్తావా? సిగ్గు లజ్జ ఉందా? వాళ్ళకి ఉందా సిగ్గు అసలు? ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ వాళ్ళు లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాళ్ళు ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెడితే ప్రజలకి సర్వీసెస్ అంతాయా, ఫ్రీగా అందుతాయా? రీసెర్చ్ ఫ్రీగా జరుగుతుందా? వాళ్ళు ఫ్రీగా మందులు ఇస్తారా? ఫ్రీగా బయాప్సీలు చేస్తారా? రీసెర్చ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఎలా వెళ్తున్నారు అన్నది. అక్కడికి వస్తున్నా. రెండోది, వాటర్ ప్రాజెక్ట్ మేమే ఇచ్చాము అనుకుని అన్నాడు ఎవడో ఒక వెధవాడు. జల్ జీవన్ మిషన్ అని ఒక ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది లాస్ట్ గవర్నమెంట్ టైంలో. అప్పుడు వీళ్ళు 440 కోట్ల రూపాయలతో 440 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మనము వాటర్ సప్లై చేయగలము. జల్ జీవన్ మిషన్లో నాట్ ఓన్లీ పలాస ఇచ్చాపురం, అక్రాస్ ది స్టేట్, అక్రాస్ ది నేషన్. కాబట్టి అందులో స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ 50% ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ 50% ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి సార్. ఇదేమి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కలే టేకప్ చేసే ప్రోగ్రామ్ కాదు. మన ఫండింగ్ 50%, వాళ్ళ ఫండింగ్ 50%తో దేశం మొత్తం ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ద్వారా ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో. అది నాకు పంపించండి సార్, మీ మాటల పదం తగ్గిపోతుంది.
పదునేం లేదు, విషయం అవగాహన కోసం మీకు చెప్తున్నాను. సార్ అది నాకు పంపించండి, నేను డిస్ప్లే చేస్తాను. విషయం ఉండే అదే చూస్తున్నాను. ఓకే, తర్వాత పంపిద్దరు సార్, చెప్పండి. విషయం అవగాహన కోసం చెప్తాను. అప్పుడు 440 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేసి అప్పటి కలెక్టర్ ధనుంజయ రెడ్డి గారు, ఇప్పుడు మాకు మా సీఎం సెక్రటరీగా కూడా ఉన్నారు కదా, ఆయన ప్రపోజల్స్ పంపించారు. బట్ ఎప్పుడు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడు కూడా దానికి సంబంధించి ఇవ్వాల. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇమీడియట్గా టేకప్ చేయాలని అన్నప్పుడు 440 కోట్లు సరిపోవడం లేదని 700 కోట్ల రూపాయలతో, అప్పుడు 440 కోట్లు ఏంటి, రేగులపాడు దగ్గర ఉన్నటువంటి ఆఫ్ షోర్ నుంచి సోర్స్ పాయింట్ తీసుకొని, రేగులపాడు దగ్గర ఉన్నటువంటి ఆఫ్ షోర్ నుంచి సోర్స్ పాయింట్ తీసుకొని ఏరియా అంతటికి కూడా సప్లై చేయాలని. బట్ ఇక డెడ్ స్టోరేజ్ అంత ఉండదు. ఎంటైర్ ఏరియా కావాల్సినటువంటి వాటర్ సప్లైకి అవసరమైనటువంటి వాటర్ డెడ్ స్టోరేజ్ ఆఫ్ షోర్లో ఉండదు. కాబట్టి మళ్ళీ మన సోర్స్ పాయింట్ని హిరమండలం పెట్టుకున్నాము. హిరమండలంలో ఈవెన్ డెడ్ స్టోరేజ్ కూడా 2.5 TMC డెడ్ స్టోరేజ్, మనకు కావాల్సింది 1.2 TMC మనకు కావాలి. ఇక్కడ డెడ్ స్టోరేజ్ ఎంత, 0.6, 0.8 TMC ఆఫ్ షోర్ది. మనకు కావాల్సినటువంటి మినిమం వాటర్ 1.2 TMC సరిపోతుంది. కాబట్టి అక్కడ మార్చి 700 కోట్లకి ఎన్హాన్స్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి టెండర్కి వెళ్ళి, ఇన్స్పైట్ ఆఫ్ ది కోవిడ్ క్రైసిస్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రోగ్రామ్ కింద పలాసకు శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభం చేసి సుమారుగా 550 గ్రామాలకు ఇప్పటికే వాటర్ సప్లై చేసి, ఇంకా రెస్ట్ ఆఫ్ ది 340 గ్రామాలకు మేము అనుసంధానం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈవెన్ పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు 4 మండలాలు కూడా అదనంగా 200 కోట్లు మంజూరు చేసి ఆ హెడ్ వర్క్స్ చేసినప్పుడే పాతపట్నం మండలంకి అవసరమైనటువంటి సప్లైకి అడిషనల్గా పైప్ లైన్ ముందస్తుగానే వేసుకొని ఇన్ని చేసాం. దీనికి ఒక ప్లానింగ్, దీనికి ఒక కమిట్మెంట్, దీనికి ఒక ముందు చూపు, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నటువంటి ఒక ఎఫెక్టివ్ ఆఫీసర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా చేయగలిగేటటువంటి ఒక కంపెనీకి వాటిని అప్పచెప్పి, ఇక్కడ నాదొక క్రాస్ క్వశ్చన్ సార్, రివర్స్ టెండరింగ్ లోనే ఉదాహరణ కిడ్నీ గురించి ఇంత క్లారిటీగా ఉన్నారు, పర్టికులర్ ఎజెండాతో వెళ్తున్నాం అని చెప్పి ఇంత క్లారిటీగా చెప్పారు. మీరు చెప్పిన సోకాల్డ్ ప్రాజెక్ట్ లో ఏదైతే డెడ్ స్టోరేజ్ ఉన్నాయో అది కేవలం మీరు ఇప్పుడు చెప్తుంది పలాస పరిధిలోని ఉద్దాన ప్రాంత గ్రామాలకు మంత్రి శ్రీధర్ అప్పలరాజు ఇలా చెప్తున్నారు. కానీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉద్దాన ప్రాంతానికి అందించే ప్రాజెక్టులన్నిటికీ కూడా గ్రావిటీ లేదని చెప్పేసి కొట్టిపారేసిన పరిస్థితి. శ్రీధర్ అప్పలరాజు మాట నమ్మాలా, ధర్మాన ప్రసాదరావు గారి మాట నమ్మాలా? ధర్మాన గారు ఎప్పుడు అలా అన్నారు. ధర్మాన గారు ఈ ప్రాజెక్ట్లో మొదటి రోజు నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలన్నటువంటి దాంతోనే ధర్మాన గారు మొదటి రోజు నుంచి కూడా పనిచేశారు. అలా ఆయన ఎక్కడ కూడా మీరు అన్నట్టు ఆయన అనరు. ఆయన అంటారు, ఏమని ఉంటారు, గ్రావిటీ ద్వారా అక్కడి నుంచి ఇక్కడి వరకు మనం సప్లై చేయగలుగుతాం అని ఉంటారు. అంతే తప్ప గ్రావిటీ సహకరించదని. దేర్ ఆర్ సమ్ పాయింట్స్ వేర్ గ్రావిటీ సహకరించిన దగ్గర మనం మోటార్స్ పెట్టాం కదా. ఈవెన్ మన ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేషన్ చేసినటువంటి ఆ మకరాంపురం విలేజ్ ఏదైతే ఉందో, దట్స్ ఏ మోటార్స్ పెట్టినటువంటి పంపింగ్ చేసే ఏరియానే ప్రారంభం చేశారు. దేర్ ఆర్ 8 ప్లేసెస్ ఎక్కడెక్కడైతే గ్రావిటీ సహకరించదో అక్కడ మనం మోటార్ వాటర్ ఆయన ఓకే అంటున్నారు, సర్ఫేస్ వాటర్ గ్రావిటీ సహకరించట్లేదు అంటున్నారు. అలా మీకు గ్రావిటీ అంటే ఇక్కడ మీకు ఐ హోప్ యూ అండర్స్టాండ్, జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, గ్రావిటీ అన్న వర్డ్ మనం దేనికి వాడతామంటే, ఈ హైట్లో వాటర్ ఉందనుకోండి, ఈ హైట్కి మనం సప్లై చేయాలనుకోండి, ఇక్కడ మనం ఆన్ చేస్తే గ్రావిటీ ద్వారా ఇక్కడికి సప్లై అయిపోతుంది. దేర్ ఆర్ సమ్ క్లస్టర్స్ ఆర్ దేర్ ఆర్ సమ్ విలేజెస్, ఇక్కడ వరకు వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ లెవెల్లో ఉన్న గ్రామానికి మనం సప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ వరకు గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చింది, బట్ దేర్ ఆర్ సమ్ విలేజెస్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ కంటే ఈ లెవెల్కి మనం సప్లై చేయాలి. అప్పుడు దీన్ని మనం లిఫ్ట్ చేస్తాం, మనం పంపింగ్ ద్వారా లిఫ్ట్ చేస్తాం. దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ దిస్ గ్రావిటీ విల్ నాట్ బి సపోర్టెడ్, గ్రావిటీ ద్వారా సప్లై చేయలేని ఏరియాస్ ఉన్నాయి. దానిని మనం ముందస్తుగానే ఐడెంటిఫై చేసాం. దేర్ ఆర్ 8 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ అన్ని దగ్గరలో కూడా పంపింగ్ చేసి లిఫ్ట్ చేసి మనం సప్లై చేస్తాము. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీ ఐడియా నాకు అర్థమైంది, మీరు ఇచ్చిన షార్ట్ టైంలో ఇంకా ఇచ్చాను. మీ ఐడియా ఇంప్లిమెంట్ అవ్వాలి, ఉద్దాన ప్రాంత ప్రజలకి ఒక ఫుల్ స్టాప్ లభించాల సమస్య కోరుకుంటాను. దీని మీద చాలా రీసెర్చ్ చేసి రివర్ క్రాసింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు వరకు అవలంబించినటువంటి పద్ధతులు ఏంటి, డైరెక్ట్ పైప్ లైన్ వేసేస్తే రివర్ క్రాసింగ్ ఎన్ని సంవత్సరాలు దానికి దాని లైఫ్ ఉంటుంది. దానికి మళ్ళీ అదనంగా మనం ఐరన్ కేసింగ్ వేసినాం. గడ్డా క్రాసింగ్
ఫారెస్ట్ క్రాసింగ్, రైల్వే క్రాసింగ్, హైవే క్రాసింగ్, ఇన్ని క్రాసింగ్స్ మనం అంటే దీనికి చాలా సైంటిఫిక్గా వర్క్ చేస్తాం. పర్సనల్గా నేను కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, ధర్మాన కృష్ణదాస్ గారు కానీ, తమ్మినేని సీతారాం గారు కానీ, మరి ఇక్కడ లోకల్గా ఉన్న మా సాయిరాజ్ గారు కానీ, శ్రీని గారు కానీ, తిలక్ గారు, అందరం కూడా దీన్ని కంప్లీట్ చేయాలని అందరం. ధర్మాన్ గారు అయితే ఎన్నిసార్లు దీని మీద రివ్యూ తీసుకొని ఉంటారు అంటే నాకు తెలుసు కదా, నాకు ఎన్నిసార్లు పర్సనల్గా పిలిపించుకొని ఎంతవరకు వచ్చిందిరా, అది మనం కంప్లీట్ చేయాలరా, అది మీ ప్రాంతానికి ఇది గొప్ప వరం రాని ఎన్నిసార్లు నాకు డైరెక్ట్ చేస్తున్నారు. సీతారాం గారు ఎన్నిసార్లు, అల్లుడు అది మనం కంప్లీట్ చేయాలా, దాసన్న తమ్ముడు అది మనం చేయాలరా, మా ఆనరబుల్ సీఎం గారు నువ్వు అది కంప్లీట్ చేసి నాకు కనిపించదు, నువ్వు వచ్చి నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని నాకు చెప్పు, నువ్వు దాన్ని కంప్లీట్ చేయడానికి ఏంటో ఇగో నీకు ఒక సెక్రటరీని ఇచ్చాను ఆ సీఎంలో, యూ జస్ట్ ఫాలో దట్స్. అలా చేస్తాం, అది రిజల్ట్ అవ్వాలని కోరుకుంటాను. ఇందాక మీరు మాటలో చెప్పిన ఫస్ట్ పాయింట్ తిత్లీ పరిహారం అని చెప్పి, తిత్లీ వచ్చిన 3-4 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఏదైతే తీసుకున్న తర్వాత 3-4 ఏళ్ల తర్వాత మొత్తానికి ఎవరైతే టీడీపీ వాళ్ళు ఎంతమంది బాధితులకు పరిహారం ఇచ్చారో అంతమందికి కూడా ఒక 6,000 మందికి ఎంతమందికి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు, మొత్తానికి వచ్చారు. అది ఇవ్వాల్సిన రిజల్ట్ పార్టీకి మైలేజ్ ఇచ్చిందంటారా? తిత్లీ పరిహారం చాలా మందికి గుర్తుందంటారా? నువ్వు యాక్చువల్లీ అప్పుడు ఒక తిత్లీ పరిహారం పంపిణీ చేసినప్పుడు చాలా ఒక పెద్ద మిస్టేక్ జరిగిందండి. మేము ఆ టైంలో కూడా మేము చాలా గట్టిగా ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తిత్లీ పరిహారం పంపిణీ సమయంలో కూడా మేము ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈవెన్ అప్పుడు కూడా నా మీద ఎఫ్ఐఆర్లు వేశారు. మందస తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా మేము ఒక 200 మంది కూర్చొని అందరికీ కూడా తిత్లీ పరిహారం ఇవ్వండి, పార్టీల పేరు చెప్పి మీరు అన్యాయం చేయొద్దని ధర్నా చేసినందుకు నా మీద ఒక 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. పలాస మండలంలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక 2 గంటల పాటు ఎండలో కూర్చొని మా గోడు వినండి, మా సొద వినండి, మా ఆవేదన వినండి అని అన్నందుకు మరొక ఎఫ్ఐఆర్ ఉంది నా మీద. నా ఎన్నికల ఎఫిడవిట్లో ఉంటాయి, మేబీ రేపటి ఎన్నికల ఎఫిడవిట్లో కూడా అవి మళ్ళీ నేను చూపించాల్సి వస్తుంది. క్లియర్ అవ్వలేదు అంటే ప్రజలందరికీ మంచి చేయండి అని అడిగిన పాపానికి 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నా మీద. ఇది అప్పటి ప్రభుత్వ విధానం. అప్పుడు 6,500 మందికి రకరకాల కారణాల వల్ల హోల్డ్లో పెట్టారు. టెక్నికల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఎన్యూమరేషన్ మస్ట్ బి కంప్లీటెడ్ విదిన్ 90 days ఆఫ్ ది డిజాస్టర్ వచ్చినటువంటి 90 రోజుల్లోగా ఎన్యూమరేషన్ అనే దాన్ని పూర్తి చేయాలి. దాన్ని మళ్ళీ మార్చి ఎన్యూమరేషన్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ఒప్పుకో. అక్కడి నుంచి మన ప్రభుత్వం జూన్లో మనం కొలువు తీరినాం. నేను చాలా గట్టిగా పట్టుపెట్టాం యాక్చువల్గా ఆనరబుల్ సీఎం గారి దగ్గర. ఆనరబుల్ సీఎం గారు కూడా చాలా అంటే ఆయన చేయండి, తప్పేముంది, 6,500 మందికి అప్పుడు ఇవ్వలేదు అంటున్నారు కదా, అనేక మంది మన పార్టీ పేరు చెప్పి ఆపేశారన్నారు కదా, రీఎన్యూమరేషన్ చేయండి అని చెప్పి ఆయన కూడా చెప్పారు. రీఎన్యూమరేషన్ చేయాలన్నటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టాం మేము. బట్ అల్టిమేట్లీ మనం రీఎన్యూమరేషన్ చేసి మళ్ళీ డిజాస్టర్ కింద మనం డబ్బులు ఇస్తే అది దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. అది ఆడిటింగ్ కూడా దానికి రూల్స్, బిజినెస్ రూల్స్ దానికి ఒప్పుకో. సో అందుకని ఏంటంటే నేను అందరికీ ఇవ్వాలా అన్నది నా పట్టు. మనం 90 days తర్వాత రీఎన్యూమరేషన్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవాలన్నటువంటిది అఫీషియల్స్ యొక్క ఆలోచన. అందరికీ ఇవ్వలేకపోతే దీనివల్ల ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుందో పార్టీ మైలేజ్ పెరుగుతుందో నేను చెప్పలేను అన్నటువంటిది మా యొక్క ఆవేదన. మేము అది గట్టిగా పట్టుపెట్టాం. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ 90,000 మెంబర్స్కి మంచి జరిగే కార్యక్రమం ఇది. 6,000 మందిని కూడా ఇంక్లూడ్ చేసి 96,000 మంది అవుతారు. సో మనం ఏదో అందరికీ మంచి చేయాలన్నటువంటి ఆలోచనలో మెజారిటీ మెంబర్స్కి ఇబ్బంది కలిగించకూడదని చివరికి ఏంటంటే ఒప్పుకున్నాను నేనే, సరే ఇచ్చేద్దాము అని చెప్పి. దానికి మైలేజ్ వచ్చిందా లేదా, పార్టీకి మైలేజ్ వచ్చిందా లేదా అని ప్రతిదాన్ని మనం పార్టీ మైలేజ్ ఆలోచనలో చూడం. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్, ఒక హామీ ఇచ్చారు, తిత్లీ బాధితులందరికీ మేము చేస్తామని. ఆ కమిట్మెంట్, ఆ ప్రామిస్ని మేము ఫుల్ఫిల్ చేసాం. అది మాకు చాలేదు. ఎవరో కొంతమంది రాకపోయిన ఉండొచ్చు. 96,000 మందికి ఇచ్చాము. 6,000 మందికి బికాజ్ ఆఫ్ వేరియస్ రూల్స్ వల్ల వాళ్ళు తిరిగి ఇంక్లూడ్ చేయలేకపోయినాం.
వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రోజులు దాన్ని ఆపడం జరిగింది. మీ అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అన్ని రోజులు కూడా మేమందరం కూడా దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. బట్ అందరికీ చేయలేని పక్షంలో మెజారిటీ వాళ్ళకి చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేసినాం మేము. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ వంశధార డిస్ప్లేస్ అయిన వాళ్ళని చూసుకున్నా, అప్పుడేదో అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని కొత్త చట్టం ప్రకారం మనం ఇవ్వాల. సిఎంఆర్ఎఫ్ కింద, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళందరికీ ఎకరాకి ₹1,00,000 చొప్పున, ₹2,00,000 చొప్పున ఇచ్చాం మనం తప్ప రూల్స్ వ్యతిరేకంగా మనం చేయలేదు దాన్ని. ఇవి రెండు ఎట్ ఎ టైం అయ్యాయి. ఇది మనం గమనించాలా. సో పార్టీ మైలేజా ప్రభుత్వ మైలేజ్ అనేది మేము ఇచ్చినటువంటి ప్రామిస్. మా నాయకుడు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాడు అన్నటువంటిది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే సార్. సీదిరి అప్పలరాజు పశు సంవర్ధక శాఖ మంత్రి, కానీ పలాసలో మీ ప్రతిపక్ష నేత పశువుల మంత్రి అని సంబోధిస్తున్నారు. అంటే జనరల్గా ఒక పశువు, ఒక ఆవు మనల్ని చూసి ఏమనుకుంటుందంటే మనము కూడా తనలాంటి యానిమల్ అని అనుకుంటుంది. ఒక పశువు మనుషులను, ఇతరత్ర యానిమల్స్ని చూసి కూడా ఇవి కూడా మనలాంటి పశువులే అని అనుకుంటాయి. అలాంటి పశువులే ఇలా అనుకుంటారు తప్ప మరొకటి కాదు. ఇందాక మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు, మంత్రిగా రాష్ట్ర స్థాయిలో మీరు ఏం చేశారు అని. చాలా గర్వంగా నేను ఈరోజు చెప్పగలనండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మూలపేట పోర్ట్ అనే దాన్ని గ్రౌండ్ చేయించుకోగలిగింది. ఈ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయించడంలో మొదటి రోజు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో నేనైతే క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఒరిజినల్గా అది మా గ్రామంలో, నా నేటివ్ ప్లేస్, మా నియోజకవర్గంలోనే పోర్ట్ లొకేషన్. ఒరిజినల్గా దేవునల్తాడ బావనపాడు మధ్యలో, బావనపాడు పోర్ట్ అంటాం కానీ ద ఒరిజినల్ డిజైనేటెడ్ లొకేషన్ ఈజ్ ఇన్ మై విలేజ్ ఉంది. మా విలేజెస్ అందరూ మేము రెడీ అయినాం. చాలా పెద్ద గ్రామం మాది, బావనపాడు గ్రామం చాలా పెద్ద గ్రామం. మా 2 గ్రామాలు R&R కింద రిమూవ్ చేయడానికి మేమందరం టెంటేటివ్లీ మేమందరం ప్రిపేర్ అయినాం. బట్ గవర్నమెంట్కి అది చాలా పెద్ద భారం. అది సుమారుగా 1,400 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కింద R&R కింద స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంది. 2 పెద్ద గ్రామాలు అంటే 6,000 PDFs, 2 పెద్ద పెద్ద గ్రామాలకు సంబంధించినటువంటి R&R స్ట్రక్చర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. వీళ్ళందరినీ R&R కింద మళ్ళీ సుమారుగా 200-300 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసి R&R కాలనీస్ కట్టాలి. సో ఎంత నియరింగ్ అబౌట్ 1,400-1,500 crores. మన ప్రాజెక్ట్ కాస్ట్ 3,500 కోట్లు. అలా ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ వైబుల్ అవ్వ. అప్పుడు ఆనరబుల్ సీఎం గారు LA అండ్ R&R తగ్గించే ఏర్పాట్లు చూడండి అని చెప్పి పర్సనల్గా అసైన్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను స్వయంగా మా సెక్రటరీ కరికాలు, నేను, అప్పటి మా కలెక్టర్ నివాస్ గారు, ఆ తర్వాత శ్రీకేష్ గారు, మేము బోటు మీద వెళ్ళి మనకి ఎక్కడ గవర్నమెంట్ ఖాళీ ప్లేస్ ఉంది, CRZ ఏది, ఫారెస్ట్ ఏది, గవర్నమెంట్ ల్యాండ్ ఏది అనేది అక్కడి నుంచి బోట్ మీద ఐడెంటిఫై చేసి ఎక్కడ మనకి లార్జ్ స్ట్రెచ్ ఉంది అన్నటువంటిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సముద్రం అండర్ గ్రౌండ్ కూడా, సీబెడ్ కూడా అనుకూలంగా ఉండేటటువంటి ఏరియా. ఏం చేద్దంటే ఆ భావనపాడు అరౌండ్ అంతా కూడా రాకీ బాటమ్, అదంతా రాకీ బెడ్. ఇది రాకీ బెడ్ లేని ఏరియా ఏది అన్నటువంటిది మళ్ళీ IIT చెన్నై వాళ్ళకి ఒక అసైన్మెంట్ ఇచ్చి వాళ్ళతో రాడార్ స్టడీస్ చేయించి ఎక్కడి వరకు రాకీ బాటమ్ ఉంది, ఎక్కడి నుంచి రాకీ బాటమ్ లేదు అన్నటువంటిది ఐడెంటిఫై చేసి ఒక టెంటేటివ్ ప్లేస్ ఐడెంటిఫై చేసినప్పుడు మూలపేట, విష్ణుచక్ర విలేజెస్, స్మాల్ విలేజెస్, చిన్న చిన్న విలేజెస్, టోటల్ PDFs 350 PDFs. వాళ్ళను ఒప్పించి నాకున్న పరిచయాలతో, అక్కడున్న స్థానిక నాయకులతో, MLC శ్రీని గారి సహాయంతో, తిలక్ గారి సహాయంతో అందరం ఒక టీం కింద ఫామ్ అయ్యి ఆ 2 విలేజర్స్ని ఒప్పించి మొత్తానికి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చారు కదా. ఇది ఎప్పటికి ఒకటి చేస్తారు, దానివల్ల లబ్ధి ఒకటి. ఉండండి జిల్లా మంత్రిగా, మరి మత్స్యకార మంత్రిగా 10 హార్బర్లు మంజూరు చేయించుకోగలిగాను. 10 హార్బర్స్. కెన్ యూ ఇమేజిన్ దట్? 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనూ 2 హార్బర్లు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక హార్బర్ శంకుస్థాపన ప్రారంభం చేయలేకపోయినాడు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి మత్స్యశాఖ మంత్రిగా.
మొన్ననే జుబల్దిన్ హార్బర్ ప్రారంభం కూడా చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు చూస్తుంటారు. జుబల్దిన్ హార్బర్ కంప్లీట్ అయిపోయి ప్రారంభం చేసాం. ఉప్పాడ నియర్ కంప్లీషన్, నిజాంపట్నం నియర్ కంప్లీషన్, మచిలీపట్నం నియర్ కంప్లీషన్, బుడగట్లపాలెం మన జిల్లాలో పనులు మొదలైనాయి. పూడిమడక పనులు మొదలవ్వలేదు కానీ టెండర్ ప్రక్రియ కంప్లీట్ అయింది. 1 పాయింట్ ఆఫ్ రోడ్ ఫార్మేషన్ అంతా చేసినాం. బియ్యపు తిప్ప పనులు మొదలయ్యాయి. వాడరేవు ఫౌండేషన్ వేసాం, పనులు మొదలవుతాయి. కొత్తపట్నం పనులు మొదలవుతాయి. మన ఊళ్ళరేవు మంచిలిపేట ఎఫ్ఎల్సి దాన్ని కూడా హార్బర్ కింద మార్చుకోండి అన్నారు. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అది కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తాం. అందుకని ఎఫ్ఎల్సి పనులు కూడా ఆపాం. ఎందుకంటే మత్స్యశాఖ మంత్రికి ఏం కావాలి? మీరు మత్స్యశాఖ యానిమల్ హస్బెండరీ మినిస్టర్గా 1962 యానిమల్ అంబులెన్సెస్, వెటర్నరీ అంబులెన్సెస్ లైక్ నెవర్ బిఫోర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 340 వెటర్నరీ అంబులెన్సెస్ తీసుకొచ్చి ఎవరు ఆలోచించారు డిజైన్ చేసి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే ఇవన్నీ జరుగుతాయి. మీరు ఇందాక హార్బర్లు ఇవన్నీ అన్నారు కదా, దానికి మీకు వచ్చిన మైలేజ్ కన్నా ఫిష్ ఆంధ్ర కార్యక్రమం ఫెయిల్యూర్ అయిందని టీడీపీ చేసిన యాజిటేషన్ ఎక్కువ కంటే సక్సెస్ అయింది ఫిష్ ఆంధ్ర. ఈరోజు టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు, బాబు ఈ ప్రోగ్రామ్ని మీరు స్పీడప్ చేయండి అని చెప్పి టీడీపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఫిష్ ఆంధ్ర ప్రోగ్రామ్ మనం లాంచ్ చేసినప్పుడు బేసికల్లీ దాని మీద ఎవరికి అవగాహన లేదు. అంటే యాక్వాకి ఏంటి అవసరం అన్నటువంటిది మాకు తెలుసు, యాక్వా ఫార్మర్స్కి తెలుసు, గవర్నమెంట్ క్లారిటీ ఉంది. ద ఇష్యూ ఏంటంటే మనం యాక్వా ప్రొడ్యూస్ ఎంటైర్ ఇదర్ ష్రింప్ ఆర్ ఫిష్, ఎంటైర్ ష్రింప్ 95% ఎక్స్పోర్ట్ చేస్తాం మనం విదేశాలకి. 60% ఆఫ్ ది ఫిష్ ప్రొడక్షన్ ఇతర రాష్ట్రాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మెరైన్ ఫిష్ ఎంటైర్ ఎక్స్పోర్ట్స్, మన లోకల్ కన్జంప్షన్ లేదు. కోవిడ్ టైంలో ట్రాన్స్పోర్ట్ లేదు కదా, అంటే ఇతర రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ చేయలేము, ఇతర దేశాలకి ఏవి ట్రాన్స్పోర్ట్ చేయలేము. అంటే ఇప్పుడు ఎంటైర్ ఫిష్ అండ్ ష్రింప్ ప్రొడక్షన్ అంతా కూడా స్టాక్స్ ఉండిపోయినాయి మన దగ్గర. దీనికి వే అవుట్ ఏంటి అన్నప్పుడు ఆలోచించినప్పుడు ఎందుకు ఇంత ఎక్స్పోర్ట్ చేయాలా, మన దగ్గర కన్జంప్షన్ ఎంత ఉంది, కన్జంప్షన్ పెంచాలి కదా అన్నటువంటిది ఫార్మర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, ప్రాసెసర్స్ అందరూ మాట అనుకొని అప్పుడు ఫిష్ ఆంధ్ర ప్రోగ్రామ్ లాంచ్ చేశాం. అవగాహన లేనటువంటి వెధవలు, ఎల్లో డాగ్స్, ఐ కాల్ దమ్ ఎల్లో డాగ్స్. గవర్నమెంట్ పని ఇదేనా, చేపల రొయ్యలు అమ్ముకోవడమా? గవర్నమెంట్ ఎందుకంటే అమ్ముతుంది? మేము ఈ చేపలు అమ్ముకునేటటువంటి వర్తక వ్యాపారులు ఎవరున్నారు? మా ఊరిలో చాలామంది వెళ్తారు కదా, ఈ ప్రాంతంలో అనేక మంది వర్తక వ్యాపారం చేసుకుంటున్నారు కదా, వాళ్ళనే పిలిచి వాళ్ళతోనే మేము ఫిష్ ఆంధ్ర బ్రాండ్ పేరిట చిన్న యూనిట్స్ నుంచి 1,20,000 యూనిట్ నుంచి ₹1 కోటి యూనిట్ వరకు కూడా వేరియస్ యూనిట్స్ ఇచ్చి 50 to 60% సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ ప్లేసులు వాళ్ళకి ఇచ్చి మంచి మంచి ప్లేసులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే వ్యాపారాలు పెట్టించు. ఈరోజు మీరు శ్రీకాకుళం తీసుకోండి, పాలిటెక్నిక్ కాలేజ్ పక్కన ఒక బ్రహ్మాండమైనటువంటి అవుట్లెట్స్ వచ్చాయి కదా. గవర్నమెంట్ అమ్ముతుందా లేకపోతే మత్స్యకారులు అమ్ముతున్నారు? అక్కడ మత్స్యకారులే కదా అమ్ముతా ఉన్నారు. మీ 80 feet రోడ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫిష్ ఆంధ్ర లాంచ్ వచ్చిందా లేదా? మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అవన్నీ ఎవరు అమ్ముతున్నారు? అంటే మత్స్యకారుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక వెదురు దీనిలో ఊరికి దూరంగా, వీధికి దూరంగా నేలపైన కూర్చొని ఈగలు రొప్పుకుంటూనే అమ్మాలా? ఏమి గౌరవంగా ఒక వ్యాపారం మాదిరి చేసుకోకూడదా? దిస్ ఇస్ ద ఫిలాసఫీ. ఒకటి ఆక్వా ప్రొడ్యూస్ మనం లోకల్గా డిస్బర్స్ చేయాలా, కన్జంప్షన్ పెంచాలా. మత్స్యకారుల నుంచో లేకపోతే నాన్ ఫిషర్మెన్ నుంచి ఎవరు వచ్చినా ముందుకు వచ్చినా వాళ్ళందరినీ ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలి. మేము సబ్సిడీలు ఇచ్చి ఎన్ని షాపులు పెట్టిస్తాం, వాడికి ఇన్పుట్స్ ఇచ్చాం, సపోర్ట్ ఇచ్చాం, మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చాం, సప్లై చైన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. మార్కెటింగ్ చేయాల్సినటువంటిది వాళ్ళు. ఇది ఒక రోజులో ఓవర్ నైట్ సక్సెస్ అయిపోయేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ తీసుకోండి. ఈరోజు మీకు వీధి చివరికి వెళ్తే మీకు రెడీమేడ్గా చికెన్ అందుబాటులో ఉంది. మీకు 10-20 సంవత్సరాల క్రితం మీకు ఇలా అందుబాటులో ఉందా? మై సింపుల్ క్వశ్చన్. మీకు 20 సంవత్సరాల క్రితం వీధి చివరికి వెళ్తే మీకు చికెన్ అందుబాటులో ఉందా? లేదు కదా. 30-40 సంవత్సరాల క్రితం ఎగ్ అందుబాటులో ఉందా మీకు? గురించి వద్దులేండి సార్, అక్కడికి ఎగ్ అండ్ పౌల్ట్రీ ఇస్ మై డిపార్ట్మెంట్. ఓకే, ఎగ్ అండ్ పౌల్ట్రీ ఇస్ మై డిపార్ట్మెంట్. ఓకే. ఈ స్థితికి తీసుకొని రావడానికి
గవర్నమెంట్స్, ఎంటర్ప్రెన్యూర్స్ కలిపి పనిచేస్తే ఈరోజు ఎగ్ అనేది ఒక నిత్యావసరమైంది, చికెన్ అనేది ఒక నిత్యావసరమైంది. అర్థమవుతుందా? ఓకే. అందుకని పౌల్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ కింద డెవలప్ అయింది, ఎగ్ అనేది ఒక ఇండస్ట్రీ కింద డెవలప్ అయింది. అలాంటి అడుగులు ఈరోజు చేపలు రొయ్యల విషయంలో మళ్ళీ ప్రభుత్వం అలాంటి అడుగులు వేసింది. యూ అండర్స్టాండ్ దట్ ఫిలాసఫీ? ఎస్ సార్. ఇది అంటే జస్ట్ అండర్స్టాండ్ ద ఫిలాసఫీ. ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నువ్వు అర్ధరాత్రి 11 గంటలకి ఫ్రెష్గా చేపలు నీకు కావాలి అంటే మీ వీధి చివరి నీకు అందుబాటులోకి వస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళి రొయ్యలు అలాగ ఫ్రై చేసుకొని తినాలంటే మీ వీధి చివరి నీకు అందుబాటులోకి వస్తాయి. మొదటి అడుగులు ఈరోజు మేము వేసినాం. ఇది ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్ మోర్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఎవ్రీవేర్. అవైలబిలిటీ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది, ఎంత ప్రొడక్షన్ ఉన్నా కానీ ఫార్మర్స్కి ఇబ్బంది ఉండదు, మినిమం సపోర్టింగ్ ప్రైస్ వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా. ఎంటర్ప్రెన్యూర్స్ పెరుగుతారు, కన్జ్యూమర్స్ పెరుగుతారు. ఇది ఒక ప్రక్రియ. విమర్శించేవాడు అవగాహన లేనివాడు మొదట్లో విమర్శించాడు, విమర్శించినోడు ఈరోజు మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు. ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అదే ఎక్కువ ప్రధానంగా ఉన్న ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్లు ఉన్న వాళ్ళందరూ వచ్చి సార్ మీరు ఫిష్ ఆంధ్ర స్టాల్స్ పెంచండి సార్, లేకపోతే మా కుర్రోళ్ళకి మేము మీకు అప్లికేషన్ పెట్టిస్తాం, వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, పెట్టించండి సార్, మేము కావాలంటే వాడికి ఆ 50% డబ్బులు మేము ఫండింగ్ చేస్తాం, మీరు 50% సబ్సిడీ ఇవ్వండి సార్ అని ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరూ వచ్చి అడిగారు. అందరికీ ఇచ్చాము. ఇది మొదటి అడుగులు వేసాం. ఈ జస్ట్ ఇమాజిన్ ఎగ్ అండ్ పౌల్ట్రీ 20, 30, 40 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది. లైక్ వైజ్ 10, 20 ఇయర్స్ తర్వాత కూడా ఫిష్ అండ్ స్ట్రింప్ కూడా అలాగనే ఉంటుంది. ఇప్పుడు సార్ మీరు ఇంత క్లారిటీ ఇచ్చారు, మంత్రిగా ఏం చేశామన్నది క్లారిటీ ఇచ్చారు, ఎమ్మెల్యేగా పలాసకి ఏం చేశామన్నది ఇంతగా క్లారిటీ ఇచ్చారు. కానీ పలాసలో వైసీపీ శ్రేణులు తమ్మని సీదిరి అప్పలరాజు ముందు నుంచి వైసీపీలో సీదిరి అప్పలరాజు గెలవడానికి సహకరించిన వ్యక్తులను సీదిరి అప్పలరాజు గెలిచిన తర్వాత పక్కన పెట్టేశారని బాహాటంగా మీటింగ్లు పెడుతున్నారు, కొద్ది గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సోకాల్డ్ ఇష్యూ మీద మీ కామెంట్? అంటే ఆ మాటలు అన్నటువంటి ఎవరైతే 2, 3 నాయకులు ఉంటారో, పేర్లు చెప్పను కానీ జనరల్గా వాళ్ళు నా కోసం పనిచేసినటువంటి వాళ్ళంటే నాకు ఇప్పటికీ ఒక రకమైన పనిచేశారు. ఓకే. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళపైన నాకు ఒక రకమైన సానుకూలతే ఉంటుంది. నా మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్ యూ దట్ వాళ్ళు ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షమే, ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షమే. వాళ్ళు గతంలో వేరు పార్టీలో ఉన్నప్పుడు అదే పంత, మా పార్టీలో ఉన్నప్పుడు అదే పంత. ఇప్పుడు పార్టీ మారి వెళ్ళినారు కదా అందరూ కొంతమంది, అక్కడ కూడా అదే పంత. సో వాళ్ళు ఎక్కడున్నా ఎప్పుడైనా అలాగనే ఉంటారు. బట్ వన్ థింగ్, నా ఎన్నిక మాత్రం వాళ్ళు గట్టిగా పనిచేశారు. వాళ్ళ పట్ల నాకు ఇప్పటికీ సానుకూలత ఉంది తప్ప నాకేం వ్యతిరేకత లేదు. వాళ్ళు అన్నటువంటి కొన్ని పనులు టెక్నికల్గా కుదరదు. అది మీకు తెలుసు, ఆ పనులు ఏంటో కూడా మీకు తెలుసు. ఒక ఆయన పని ఏంటో, ఇంకొక ఆయన పని ఏంటో, ఇంకొక ఆయన పని ఏంటో కూడా మీకు తెలుసు. అవన్నీ మనం ఇట్స్ నాట్ ఏ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. నాయకుడు అనేటటువంటి వాడు పార్టీలో ఉన్నప్పుడు నాయకుడుగా నాకున్న పరిమితులను కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప నేను అన్నది మా ఎమ్మెల్యే గారు లేకపోతే మా మంత్రి గారు చేయలేదు కాబట్టి నేను వ్యతిరేకిస్తాను, నేను దూషిస్తాను, నేను బయటకు వచ్చేసి ఇష్టానుసారం మాట్లాడతాను అంటే పార్టీ అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అందరికీ అన్ని పనులు చేయలేము. ఇక్కడ నాకు క్లారిటీ ఇవ్వండి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏమో జగనన్న సీఎం అవ్వాలంటాడు, దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు పలాసాలేమో సీదిరి అప్పలరాజు గెలవకూడదు అంటారు. ఈ పంచాయతీ ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళిందా? నేను ఎప్పుడు అంటే నాది ఎప్పుడు కూడా పాజిటివ్ పాలిటిక్స్. నావి ఎప్పుడు కూడా పాజిటివ్ పాలిటిక్స్. నేను నెగిటివ్ సెన్స్లో ఎప్పుడు కూడా పాలిటిక్స్ చేయను. నేను పాజిటివ్గా ఉండేవాడిని ఎలివేట్ చేస్తాను అంతే. ఇదే నా పందా. ఇది దువ్వాడ శ్రీనివాస్ అలాగా, దువ్వాడ శ్రీకాంత్ అలాగా అంటే నాకేమి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి శత్రువు కాదు, దువ్వాడ శ్రీకాంత్ కాదు. నాకు చెప్తానండి, దువ్వాడ శ్రీకాంత్ నాకేమీ శత్రువు కాదు. ఏదో 1-2 సందర్భాల్లో చిన్న అభిప్రాయ భేదాలు అనేది కూర్చొని మాట్లాడుకోవాలి. నేను వ్యక్తులను ఇష్టానుసారం దూషిస్తాను, విద్వేషాన్ని పెంచుతాను అంటే అభిప్రాయ భేదాల వరకు ఓకే, నేనే అవసరం మీద కార్యకర్త ఇంటికి వెళ్ళిపోతాను.
విద్వేషిస్తాను, నాకు ద్వేషిస్తాను, విద్వేషంతో నేను మాట్లాడతాను అంటే నీ ఇంటికి ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఇదే పాయింట్. బట్ నేను ఎప్పుడు శ్రీను గారు అలాగా ఈయన గారు నేను ఎప్పుడు ఆలోచించను. శ్రీను గారు నాకు చాలా స్నేహితుడు, శ్రీకాంత్ నాకు చాలా దగ్గర, అంతే. నేను అంతకంటే నేను ఎక్కువ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. మీరు ఎంత స్థాయిలో పలాసకు చేశామని చెప్తున్నా, ఆ పలాసలో దౌర్జన్యాలు పెరిగిపోయి రౌడీయిజం పెరిగిపోయింది చెప్పి మీ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఏంటి క్లారిటీ? వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తారు. వాళ్ళు కబ్జాలు చేస్తామని, కేసులు పెట్టామని, డీపట్ట ల్యాండ్ గురించి. డీపట్ట ల్యాండ్స్ ఎవరి పేర్ల మీద ఉన్నాయి? ఎవరు బిల్డింగ్లు బొలేరులు ఆక్రమణలు చేసి కట్టుకున్నారు? ఓ కౌన్సిలరు చెరువులు కబ్జా చేస్తున్నారు అది ఇదని అరిచినాడు ఆయన. తీసేయండి అన్నాడు ఆయన. తీరా చూసి ఆయన ఇల్లే చెరువు గర్భంలో కట్టినాడు. రిమూవ్ చేయడానికి వెళ్తే అది ఒక పెద్ద గొడవ. ఓ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మేము కక్షలు తీర్చుకుంటున్నామని ఓ గొడవ. ఇంకొక నాయుడు కాలువ ఆక్రమించి ఆ పక్కన ఇల్లు కట్టుకున్నాడు. ఎంపీ కూడా కాలువలు ఆక్రమించేస్తున్నారు అని ఆడే గొడవ. కాలువను క్లియర్ చేద్దాం వెళ్తే అదొక పెద్ద గొడవ. ఎవడండి నాకు అర్థం కాదు. వీళ్ళు ప్రజల మీద ప్రజలు వేధించి బతికేటటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఒక పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో. అంటే నాకు కానీ కోపం వస్తే అదుపు తప్పుతాను నేను. వాట్ ఆర్ దే? మేము ఎంబీబీఎస్ చదువుకొని, ఎండీలు చదువుకొని, మా కెరియర్లు త్యాగం చేసుకొని, మా ఆస్తులు అమ్ముకొని మేము ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. వాళ్ళంతా కూడా ప్రజల మీద బ్రతికి ప్రజల ఆస్తుల్ని దోచుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మాకు తేడా లేదా? మాకు మాట అంటే డెఫినెట్గా మాకు కోపం వస్తుంది. కాలువలు ఆక్రమించుకున్నారని ఒకడు అన్నాడు, ఎస్, వాడికి వచ్చి చూపించాడు పలానా కాలువ పలానా ఆక్రమించుకున్నాడు చెప్పండి రా బాబు తీస్తామని. ఒకరోజు జేసీబీ పట్టుకొని మేము గాంధీ విగ్రహం దగ్గర నిలబడ్డాం. ఒక్కడు వచ్చాడా? ఒకడు ఉంటాడు చాలా పెద్ద నాయకుడు, వాడు పెద్ద బిల్డింగ్ కట్టాడు, కాలువలో కట్టాడు. వాడు కాలువలో బిల్డింగ్ కట్టి ఆడిల్లేమో ఎర్రచెరువు ఆక్రమించుకుంటున్నారు, ఎర్రచెరువు కాలువలు ఆక్రమించుకోవడం. మరి నువ్వు చేసిందండి? నువ్వు పెద్ద పెత్తందారివి, సిగ్గులజ్జ ఉండక్కర్లే? తీసే నీ బిల్డింగ్ తీసే. కాలువలో 19 సెంట్లు ఉంది నీ బిల్డింగ్లో కాలువ ప్లేస్, తీసే. కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని ఉన్నావు నువ్వు వచ్చి నీతి కబుర్లు లేదు, నాకు అర్థం కాదు. ఆ చుట్టుపక్కల పెద్ద లేఅవుట్లు వేసుకొని ఉన్నాను, చెరువు గర్భం కాదు అది. అలా అక్కడ ఒక పెద్ద లేఅవుట్ వేస్తున్నావు. మొన్న ఈ చెరువు గట్టు సర్వే చేసి అందులో ఒక ఎకరా 40 సెంట్ ప్లేస్ రిమూవ్ చేశారు. చెరువులో లేఅవుట్ వేసి నువ్వు వచ్చేమో మళ్ళీ నువ్వు కంప్లైంట్ చేస్తావు. సిగ్గులు వచ్చి ఉండక్కర్లేదు. ఇప్పుడు కాలువ ఆక్రమించి నువ్వు ఇల్లు కట్టేస్తావు, నువ్వు చెప్తావు. చెరువు గర్భంలో ఇల్లు కట్టేసి నువ్వు వచ్చి కంప్లైంట్ చేస్తావు. తాడు తీయొద్దు వీళ్ళందరికీ. ఒక్కడ పేరు చెప్పండి అంటే చెప్పరు, ఓన్లీ పోయికాలం మాటలు. నన్ను తిట్టడానికి ఒక పేపర్ పెట్టి రోజే పేపర్లో రాయించడు. ఎవడో ఒక అనామకుడు ఎక్కడో వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నాడు, గుడిసేసుకుంటే డాక్టర్ అప్పలరాజే ఆక్రమించాడు. ఏంది ఇది? నాకు అర్థం కాదు. నాకేం పని లేదా? నాకు ఎవడన్నా పేదలు వచ్చి, అయ్యా నేను పేదవాడిని, నాకు ఇల్లు లేదు ఉండడానికి, పలానా దగ్గర ఇల్లు కట్టుకుంటాను సార్, అక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది, మీరు సాయం చేయండి సార్ అనుకున్నట్టు కట్టుకో అని చెప్తాను. ఏం మొహమాట పడినా. ఎవడని అడిగితే నా పేరు చెప్పని చెప్తాను. నువ్వు కట్టుకో, నీకు ఎల్పీసీ ఇప్పిస్తాను నేనే అని చెప్తాను. అంత గట్టిగా చెప్తాను నేను. నీకు ఎవడని అడిగితే నా పేరు చెప్పని కూడా చెప్తాను. ఎవరు అధికారి వెళ్ళాడు అనుకో, మన గవర్నమెంట్ ఇస్తుంది కదా, పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం కదా, భూములు కొనేసి ఇస్తున్నాం కదా మనం పేదలకి. అక్కడ ఒక సెంటు స్థలం ఉంది కదా, ఆడు పేదోడే కదా, ఆడికి ఇల్లు లేదు కదా, ఆయనకి ఇవ్వు ఎల్పీసీ అని చెప్తాను నేను. ఓపెన్గా చెప్తా ఉన్నాను నేను. ఇది ఎవడికి ఎలాగర్థమైనా నాకు అభ్యంతరం లేదు, నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. అది ఎవడో వచ్చి ఇక్కడ ఎవడో వచ్చి ఇల్లు కాడేస్తున్నాడు అనుకున్నంటే నాకు అభ్యంతరం లేదు. వాడు పేదోడా కాదన్నదే నాకు ఇంపార్టెంట్ తప్ప ఎవడో విమర్శిస్తున్నాడు అన్నదాన్ని నేనైతే పట్టించుకున్నాను. 2000 ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. I have to serve the people, I have to serve the needy people. I have to look after the needs of the downtrodden people. ఎవడో పెత్తందారు విమర్శించాడని, ఆడెవడో విమర్శించినంత మాత్రాన నా పరపతి ఏం తగ్గిపోదు, నా ప్రతిష్ట ఏం తగ్గిపోదు,
జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద ఉన్న ఆశీస్సులు కూడా ఏం తగ్గిపో. వన్ థింగ్ వీ మస్ట్ బి క్లియర్, వెదర్ దే ఆర్ పూర్ ఆర్ నాట్. ఇదే ఈ పాయింట్. కాన్సెప్ట్లో వెళ్తారు. పెత్తందారులు ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకొని, ఇక్కడ ఎదురుగా ఉంటుంది ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎదురుగా ఒక ఎకరాన్నర ఒక్కొక్కడికి నిలబెట్టేస్తాను. అలాగ రమ్మనండి, డిస్కషన్ రమ్మనండి, మీరు పెట్టండి. తెలుగుదేశం వాళ్ళకి మాకు డిస్కషన్ పెట్టండి, మీరు ఓపెన్ డిస్కషన్ పెట్టండి. ఎవడు ఆక్రమించుకుంటాను నేను చెప్తాను. నేను డిస్కషన్కి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు బాగోతుంది నేను చెప్తాను. డిస్కషన్కి వచ్చిన వాళ్ళ బాగోతుందని చెప్తాను నేను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకులుగా వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది పేర్ల మీద బినామీల కింద డీ పట్టాలు రాయించుకొని ఉన్నారో నేను చెప్తాను. నేను గతంలో ఒక్కొక్క ల్యాండ్ సెటిల్మెంట్ కింద ఎవడెవడి దగ్గర ఎన్నెన్ని ఎకరాలు సెటిల్మెంట్కి ల్యాండ్ తీసుకొని వాళ్ళు బినామీల పేర్ల మీద రాసుకున్నారో నేను చెప్తాను. నేను రమ్మనండి, మీరు పెట్టండి ఓపెన్ డిస్కషన్. మీరు పెడతారా? నేనే వస్తాను స్వయంగా. వాళ్ళు రోజు మాట్లాడతారు కదా, రోజు పేపర్లు రాస్తారు కదా, కబ్జాలు బుక్ చెప్పమనండి వచ్చి. నేను చెప్పమంటున్నాను. నేను దీని పరంగా క్లారిటీ ఇచ్చారు. మరొక 55 రోజుల ఎన్నికలు. ఈ నేపథ్యంలో మీకు ఎదురుగా, మీ వైసీపీ పార్టీకి ఎదురుగా నిలుస్తున్నవి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు. ఇంకోవైపు వాళ్ళు చెప్తున్నది ఉద్యోగ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని. ఇన్ని వ్యతిరేకాలు, వాళ్ళు చెప్పిన వ్యతిరేకతల మధ్య మీరు అనుకున్న టార్గెట్ 175 సాధ్యమవుతుందంటారు? మీరన్న ఉద్యోగుల గురించి ఒక మాట చాలా క్లియర్గా చెప్పాలండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈ 5 ఏళ్ల కాలంలో మీరు అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. మాకు ఇది చేయాలి, మాకు ఇది ఇవ్వాలి, మేబీ ఇది మా హక్కు అని చెప్పి కూడా మీరు ఉద్యమాలు చేసినారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పలానా ప్రామిస్ చేశారు, వాటి మీరు ఎందుకు ఫుల్ఫిల్ చేయరు అని చెప్పి కూడా మీరు ఉద్యమాలు చేశారు. మీరంతా ఒక్క విషయం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి తరపున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను నేను. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మన సమస్యని వింటారు, ఆయన మన కష్టాలను వింటారు. ఆయన చేయగలిగినంత సహాయాన్ని ప్రభుత్వ పరంగా ఆర్థిక పరిమితిని దృష్టిలో పెట్టుకొని వాట్ ఎవర్ ద బెస్ట్ పాసిబుల్ అనేది చేయగలిగేటటువంటి ఆలోచన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చేసే వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఇన్ని ఆందోళన చేశారు, ఇన్నిసార్లు మీరు రోడ్డు ఎక్కారు. ఏ రోజైనా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన బయటకు వచ్చి ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అన్నాడే తప్ప, నేనైతే పరిష్కరిస్తానని గాను, నేనైతే దీనికి ఈ రకమైన పరిష్కారం చూపిస్తానని గాను, నేనైతే దీన్ని ఖచ్చితంగా చేస్తానని కానీ ఆయన ఎప్పుడైనా హామీ ఇచ్చాడు? ఆయన హామీ ఇవ్వడు. ఆయన వాళ్ళు సిపిఎస్తో పాటు జీతాల కోసం పోరాటం చేశారు. వెయిట్ కమింగ్ టు దట్ ఎక్కడైనా చంద్రబాబు ఇది నేను చేస్తానని చెప్తాడు? ఆయన చెప్పడు. ఆయన మీ ఉద్యమాన్ని రాజకీయానికి వాడుకుంటాడే తప్ప ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ఆయన హామీ ఇవ్వడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. మీరు చేసినటువంటి ప్రతి ఉద్యమాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. ఆయన 1, 2 సార్లు 3 సార్లు మీతో కూర్చొని మాట్లాడాడు. ఆయన ఇదిగో నేను ఇంతవరకు నేను చేయగలను అని చెప్పి ఆయన నిజాయితీగా అని చెప్పాడు. ఇది నాకు సాధ్యపడదు. నాకు అంటే ఇన్ ద సెన్స్ ఇదేమి ఈ ఎంటైర్ బడ్జెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు సొంత బడ్జెట్ కాదు కదా. ఈజ్ ఓన్లీ ద కస్టోడియన్ ఫర్ 5 years. ఏదో మళ్ళీ ఏ ముఖ్యమంత్రి అయిపోవాలి కాబట్టి అని చెప్పి అసంబద్ధమైనటువంటి హామీలు ఇవ్వడానికి అవ్వదు. తర్వాత వచ్చే ఏ ప్రభుత్వానికైనా ఇష్టానుసారం భారం మోపేయడానికి ఆయనకు సాధ్యపడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి, తప్పులేదు. కానీ మా నాయకుడి గురించి మాత్రం దయచేసి మీరు తక్కువ చేసి మాత్రం మాట్లాడొద్దని కోరుతా ఉన్నాను. మా నాయకుడు మాత్రమే మీ సమస్యల గురించి మనసు పెట్టి ఆలోచించగలడు, మానవత్వంతో ఆలోచించగలడు. వేరే నాయకులు ఆలోచించలేదు. మీరు పనిచేసేటటువంటి ప్రతి స్కూల్ని బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దాడే. మీరు పాఠాలు చెప్పే క్లాస్ రూమ్ చాలా సుందరంగా తీర్చిదిద్దాడే. గతంలో మీరు పాఠాలు చెప్పేప్పుడు ఫ్యాన్ లేదని ఎవడో దాత ఒక ఫ్యాన్ ఇస్తే చాలా ఆనందపడిపోయేవారు. ఈరోజు మీకు హక్కుగా వాటన్నిటిని కూడా సుందరంగా తీర్చిదిద్దాడు. మీ గౌరవాన్ని పెంచాడు. మీ స్కూల్లో పలానా వ్యక్తి పలానా స్కూల్లో పనిచేస్తూ ఉన్నాడంటే ఆ స్కూల్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ స్కూల్లో బ్రహ్మాండంగా పాఠాలు చెప్తా ఉన్నారు, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ట్యాబ్లు ఇస్తున్నారు, పిల్లలకి బ్రహ్మాండమైన డిసిప్లిన్ ఉంది, బ్రహ్మాండమైన భోజనం పెడతా ఉన్నారు, ఆ స్కూల్లో చదవడం వల్ల మన పిల్లలు బాగుపడతారు అన్నటువంటి ఆలోచనని ప్రజల్లో కల్పించాడు. దానివల్ల తద్వారా మీ గౌరవం, మీ పరపతి, మీ వృత్తికి గౌరవాన్ని పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీరు ఆలోచించండి.
ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను నేను. ఆయన మాత్రమే మీ సమస్యల్ని అవసరమైతే మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూసి రీథింక్ చేయగలిగేటటువంటి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వేరే నాయకుడికి ఆ మనసు ఉండదు, ఆలోచన ఉండదు, కేవలం రాజకీయాలకు వాడుకోగలుగుతారు. ఇది ఒకసారి మీరు గమనించాలి. మరి ఇకపోతే జగనాసుర సంహార కోసం 3 పార్టీలు ఒకటవుతున్నాయి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేసేటటువంటి సామర్థ్యం కానీ ధైర్యం కానీ లేదు. అందుకని వాళ్ళు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్ప గెలవాలన్న లక్ష్యం వాళ్ళకి ఎవరికి ఎక్కడా లేదు. బట్ మా లక్ష్యం గెలవాలన్న లక్ష్యం, పేదలకు మంచి చేయాలన్నటువంటి లక్ష్యం, మహిళల్ని మహారాణులు చేయాలన్నటువంటి లక్ష్యం, యువకుల్ని సమర్థవంతులుగా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యం, ప్రతి పేదవాడికి మంచి వాళ్ళ ఇంటికి చేర్పించాలన్న లక్ష్యం మాది. అందుకని మేము విజయం కోసం పోరాడుతూ ఉన్నాం. విజయం సాధిస్తాం. మేము 2019లో 50% ఓట్ షేర్ మీది, టీడీపీ వాళ్ళది. ఈ నేపథ్యంలో ఎంత సంక్షేమం అభివృద్ధి చేరువ చేశామని చెప్తున్నారు కదా, ఆ 2 ఓటు రూపంలో కన్వర్ట్ అయ్యాయి. డెఫినెట్గా అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గం తీసుకున్నా మోర్ దాన్ 50% 60% ఇన్ బిట్వీన్ ఓట్ షేర్ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పెరిగినటువంటి ఓట్ బ్యాంక్. అందుకే నేను అంటా ఉంటాను, 175 నియోజకవర్గాల్లో కూడా ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు, అప్పలరాజు, సాయిరాజు, ఇంకోటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి. ఆయనే మాకు స్టార్ క్యాంపెయినర్. 2019లో జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేశారు, కానీ 2024లో చాలా చోట్ల మీరు ఈ 4.5 ఏళ్ల తర్వాత అభ్యర్థులను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేశారు. ఈ 181 వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే అభ్యర్థులను అటు ఇటు మార్చగలిగేటటువంటి సౌలభ్యం మాకుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చాలా ఓపెన్గా చెప్పాను మా పలాస మీటింగ్లో, అన్న మీరు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. మీరు ఆదేశిస్తే పోటీ చేస్తాం, లేకపోతే పలానా వ్యక్తిని తెచ్చి ఇక్కడ పెట్టండి, ఆయన గెలిపించి మీకు ఇస్తాము అని నేను ఒక 4-5 months బ్యాక్ నేను చెప్పాను. ఇదే ఆలోచనతో మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నాం. అక్కడక్కడ ఉంటాయి, చిన్న లాక్కినా ఉంటాయి, నో డౌట్. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. లేకపోతే ఇదంతా ఇందాక అన్నారు కదా, అసురులందరూ కూడా ఏకమై ఒక దేవుడి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైతే అలాంటి వాళ్ళందరూ ఒక అడుగు తగ్గిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మా ఆలోచన. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఫైనల్గా పలాస నియోజకవర్గ ప్రజలు రెండోసారి సీదిరి అప్పలరాజుకి ఎందుకు ఓటేయాలి? పలాస నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒకటే అడగదలుచుకున్నాను. మీరు వేసినటువంటి ఒక్క ఓటు నన్ను ఎమ్మెల్యేని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. అనేకమైనటువంటి మార్పులకి ఇది కారణమైంది. మీరు వేసినటువంటి ఒక్క ఓటు వల్ల మీ గ్రామంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది. మీరు వేసినటువంటి ఒక్క ఓటు వల్ల నాడు నేడు కింద మీ స్కూల్ బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దబడింది. మీ చదువుకునే పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఈరోజు చదువుకుంటూ ఉన్నారు. మీరు వేసినటువంటి ఒక్క ఓటు వల్ల మీ ఇంటికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణని, అమ్మఒడని, ఆసరాని, చేయూతని, పెంచిన పెన్షన్ కానుకని, విద్యా దీవెనని, వసతి దీవెనని, ఒక మత్స్యకార భరోసా, నేతన్న నేస్తాం, జగనన్న తోడు, చేదోడు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాల రూపంలో మీ ఇంటికి లక్షల రూపాయలు సహాయం చేసింది. మీరు వేసిన ఒక్క ఓటు కిడ్నీ జబ్బుల కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కారణమే. మీరు వేసిన ఒక్క ఓటు 700 కోట్లతో మీ ఇంటికి ఎక్కడో ఉన్నటువంటి వంశధార నీటి నేరుగా మీ ఇంటి ముందుకు తీసుకొచ్చింది. మీరు వేసినటువంటి ఒక్క ఓటు ఈ నియోజకవర్గానికి ఒక బ్రహ్మాండమైనటువంటి డిగ్రీ కాలేజ్ ఇచ్చింది. అనేకమైనటువంటి స్కూల్స్ని బాగు అనేకమైన హాస్పిటల్స్ బాగు చేసుకోగలిగింది. అనేకమైనటువంటి రోడ్లని వైడెన్ చేసుకోగలిగింది. అనేకమైనటువంటి కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ ఈ ఊరు రాగలిగాయి. పలాస ప్రతిష్టను పెంచింది. ఈరోజు రాష్ట్రంలో పలాస అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి మార్క్ బ్రాండ్ క్రియేట్ చేయగలిగింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకు రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తూ ఉన్నాను. ఈ 5 ఏళ్ల కాలంలో నేనైతే ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం చేయాల, చేస్తే గీస్తే మంచి చేశాను తప్ప నా వల్ల
ప్రజలెవరికి కూడా ఎక్కడా కూడా అన్యాయం జరగలేదని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నేను కార్యకర్త అనేవాడు కూడా నా సాయి శక్తుల అర్ధరాత్రం లేకుండా అపరాత్రం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉన్నా, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నా, మీ అందరికీ మంచి చేసే ప్రయత్నమే చేశా. ఈ పలాస నియోజకవర్గాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశా. ఈ పలాస నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఒక పోర్టు తెచ్చుకోగలిగాం, ఒక హార్బర్ని తెచ్చుకోగలిగాం, ఈ జిల్లాకు ఒక హార్బర్ని తెచ్చుకోగలిగాం, ఓ ఎఫ్ఎల్సీని హార్బర్గా మార్చుకోగలుగుతా ఉన్నాం. ఇన్ని మార్పులకి మీరు వేసిన ఒక్క ఓటు కారణమైంది. మరొక అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి, ముందుకు పంపించండి. కెరియర్లు త్యాగం చేసి, ఆస్తులు త్యాగం చేసి ఈరోజు మీ సేవ కోసం మీ అందరి ఎదురుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఉన్నాం. మరొక్క అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్తో ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తాను, వన్ వర్డ్లో డిఫైన్ చేయమని సీదిరి అప్పలరాజు గారిని కోరుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా ముందు, నా వెనక. నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రాష్ట్రానికి అయితే సింగిల్ వర్డ్ లేదు, అవుట్డేటెడ్. ఏదైతే ధర్మాన ప్రసాదరావు గారు. దార్శనికుడు. కింజరాపు అచ్చెన్నాయుడు. ఖచ్చితంగా ఈ జిల్లాకి ఆయన అవసరం లేదు. కింజరాపు రామ్మోహన్ నాయుడు. స్టీల్ బెంచీల ఎంపీ. గౌతు శిరీష, మీరు చెప్పినట్టు యార్లగడ్డ శిరీష. ఎర్రగడ్డ. యార్లగడ్డ వెంకన్న చౌదరి. బిజినెస్ మ్యాన్. ఓకే సార్, మీరేంటో ఈ నాయకులకి ఒక పేర్లు ఇచ్చారు. భవిష్యత్తులో ఏదైతే 2024 ఎన్నికల్లో మీరు పోటీ చేసినా దానికి సంబంధించి కూడా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇది మంత్రి సీదిరి అప్పలరాజు గారు చెప్తున్న మాట. ఏదైతే భవిష్యత్తులో రాష్ట్రంలోనూ అదేవిధంగా పలాసలోనూ తప్పనిసరిగా వైసీపీ జెండా ఎగురుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇన్నేళ్ల కాలంలో పలాస నియోజకవర్గం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంతో పాటు పలాస నియోజకవర్గానికి కూడా చేరువ చేశామని, పలాసలో బంగారు భౌతిక బాటలు వేస్తే అనేక రకాల ఆరోపణలు చేస్తున్న నాయకులు ఓపెన్గా డిబేట్కి రావాలని ఆయన సవాల్ విస్తున్నారు. ఇంకోవైపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది కూడా తామే అని సీదిరి అప్పలరాజు స్పష్టం చేస్తున్నారు. ఇది వాళ్ళ అంతరంగా వచ్చే వారం మరో గెస్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.